మన 7 రోజులు 7 హెల్తీ ఇడ్లీల సిరీస్‌లో ఇది రెండో రోజండి. సో, డే 2లో ఈరోజు మనం అందరం ఇష్టపడే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జొన్నలు మన సాంప్రదాయ చిరుధాన్యాలలో ఒకటి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి ఎంపిక. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి జొన్నలు మంచి ఆహారంగా పరిగణించబడతాయి. ఇడ్లీల కోసం ముందుగా జొన్నలు, మినపప్పు, మెంతులు అనేవి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకుని అందులోని చిన్న గ్లాస్ ఉంది కానీ చూసారు కదా! ఈ చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులు జొన్నలైతే తీసుకుంటున్నాను. దాన్ని వాటర్ వేసి బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ అందులో వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులో ఇదే సేమ్ గ్లాస్‌తో ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసి అవి కూడా నానబెట్టుకోవడానికి మూత అయితే పెట్టేసుకున్నాను. సో, ఇలాగ నేను రెండిటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకున్నాను కదా! సో, వీటిని నేను రాత్రంతా నానబెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నానబెట్టిన తర్వాత పప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని గ్రైండర్ లేదా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 రుబ్బుల్ని మిక్స్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి 8-10 గంటలు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. చూసారు కదా! ఫెర్మెంట్ అయిన తర్వాత రుబ్బు అనేది పొంగి ఎలా ఉందో. సో, దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇడ్లీ గిన్నెలు తీసుకొని దానికి నూనె రాసుకోవచ్చు. నూనె రాసుకున్న వాళ్ళు నూనె రాసుకొని రుబ్బుని అందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికనివ్వాలి. సో, ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చూసారు కదా ఎంత స్మూత్‌గా కనిపిస్తున్నాయో. అంతేనండి, మెత్తటి జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయి. ఈ ఇడ్లీలు నేనైతే బొంబాయి చట్నీతో తింటున్నానండి. సో, దీంతో తింటే రుచి మరింత పెరుగుతుంది జొన్న ఇడ్లీకి. ఉదయం అల్పాహారానికి మాత్రమే కాదు, పిల్లల టిఫిన్ బాక్స్‌కి కూడా ఇవి మంచి ఎంపిక అండ్ హెల్తీ కూడాను. రోజు ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ కాకుండా వారంలో 1 లేదా 2 రోజులు చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తీసుకుంటే ఆహారంలో చాలా చేంజెస్ అనేవి మన హెల్త్ వైజ్‌గా చూడొచ్చు. మీరు ఈ జొన్న ఇడ్లీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. మీ ఇంట్లో ఏ చట్నీతో తినడం ఇష్టమో కూడా తెలియజేయండి. మన 7 రోజులు 7 హెల్తీ ఇడ్లీల సిరీస్‌లో ఇంకా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఇడ్లీల రెసిపీలతో రాబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ తెలుగు రెసిపీల కోసం రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ డే 3లో మరో కొత్త హెల్తీ ఇడ్లీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.